స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఇప్పుడు ఒకే ఒక సబ్జెక్టు మీద ఫోకస్ అంతా చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఎలక్షన్ మూడ్లోకి వచ్చారు పబ్లిక్. అది కూడా పులివెందుల జెడ్పీటీసీ, కడప జిల్లాలో జరుగుతున్న ఒక్క పులివెందుల జెడ్పీటీసీ, మరోవైపు ఇంకో జెడ్పీటీసీ ఒట్టిమిట్ట జెడ్పీటీసీ జరుగుతున్న దానికంటే కూడా పులివెందుల మీద జరుగుతున్న ఫోకస్ ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దాని మీద చూస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికే వైసీపీ వ్యక్తుల మీద కావచ్చు, వైసీపీ కార్ల మీద మనం చూసామంటే ఇక్కడ కార్లు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం క్లియర్గా కనపడుతున్నాయి. వరుసగా 2-3 రోజులుగా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు ఎట్లా మాట్లాడారో మనం చూసాం. ఫర్దర్గా జరుగుతున్న ఇప్పుడు ఓట్ల సీట్లు అంటే ఓట్లు మార్పిడి, ఒక చిన్న గ్యాంబ్లింగ్ చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కొంత సమాచారం అవుతుంది. అయితే ప్రస్తుతం రాజమౌళి మనతో ఉన్నారు. రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం. సార్, ఓవరాల్గా పులివెందుల ఎలక్షన్ మీద ఇంత పెద్ద ఫోకస్ అంటే 10,200 ఓట్లు, ఒక్క 6 నెలల తర్వాత దానికి రీ ఎలక్షన్ జరగాలి. అటువంటి ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నికల మీద ఎందుకు ఇంత పెద్ద ఫోకస్ జరిగిందంటే ఏమంటారు? పులివెందులు కావడం, జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కావడం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ వాళ్ళు గెలవలేకపోవడం, రెండు కారణాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ, రెండవది వాళ్ళు ఇంతవరకు గెలవకపోవడం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, వ్యవస్థలను, ప్రభుత్వాలని, ఎన్నికల కమిషన్ను, పోలీసును అన్నిటిని ఉపయోగించుకొని ఏదో ఒక రూపంలో ఎన్నికల్లో దౌర్జన్యం చేసి యాడి కాకపోతే చివరికి రిగ్గింగ్ చేసుకొని సరే పోలీసును అడ్డపెట్టుకొని గెలిచి మేము పులివెందుల కంచుకోటను బద్దలు కొట్టాం. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పరిపాలన చేసింది కాబట్టి గెలిచినాము, ప్రజాస్వామ్యం వికసించింది, పరిమళించింది అని చెప్పి డిబేట్లు కూర్చొని నోటికి వచ్చినేటి రానేటి అన్నీ మాట్లాడుకునే దానికోసం చేసే ప్రయత్నం తప్ప మీరు చెప్పినట్టు ఈ 6 నెలల కాలానికి ఈ జెడ్పీటీసీ వల్ల వచ్చిన లాభం లేదు, నష్టము లేదు. అది వాస్తవం కదా. 6 నెలల తర్వాత జరిగిపోయే కేవలం పులివెందుల, కేవలం జగన్మోహన్ రెడ్డి, కేవలం తెలుగుదేశం పార్టీ గెలవలే. కుప్పంలో ఓడిపోయినాము, పులివెందుల్లో ఓటమి చూపించి చెల్లుకు చెల్లు ప్రతీకారం చేయాలి. అంటే కుప్పం ఎలా అయితే మీరు అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారో, జెడ్పీటీసీ కైవసం చేసుకోవాలనుకోవడంలో తప్పలేదు కదా, దాంట్లో తప్పేంటి? ఎట్టి పరిస్థితుల్లో తప్పులేదు. కాకపోతే అది చట్టబద్ధతగా ఉండాలా, ధర్మబద్ధతగా ఉండాలా, న్యాయబద్ధతగా ఉండాలా. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ప్రత్యర్థి రాజకీయ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం, వారి బలాన్ని తగ్గించే ప్రయత్నం, ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం 6 నెలలకైనా 6 రోజులకైనా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. నేను దాన్ని స్వాగతిస్తాను. కాకపోతే ఆ ప్రయత్నం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ప్రజలు హర్షించే విధంగా ఉండాలి. రాక్షసత్వంతోనూ, రక్తసిక్తమైనటువంటి వ్యవహారంతోనూ, కుట్రలు కుతంత్రాలతోనూ వ్యవస్థలను ఉపయోగించుకొని పోలీసుల మీద, వ్యవస్థల మీద, ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోయి అసహించుకునేంత స్థాయిలో మీరు ఎన్నికలు జరిపితే ఆ ఎన్నికల ద్వారా సంక్రమించే గెలుపు మీకు ఆనందాన్ని ఇస్తుందా? ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారా? ప్రజలు మెచ్చుకున్నప్పుడే కదా మీ పార్టీ గెలిచింది, మీరు గెలవగలిగినారని ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోగలిగినప్పుడే ఆ గెలుపు మీకు ఆనందాన్ని ఇస్తుంది. అంత తప్ప వీళ్ళెందుకు వీళ్ళు చెత్తనా కొడుకులు, వీళ్ళు ఇన్ని అన్యాయాలు దుర్మార్గాలు చేసి గెలిచినారు, ఆడ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బలం ఉంది అని ప్రజలు అనుకున్నప్పుడు తద్వారా నువ్వు సాధించేది ఏముంది? అంటే గతంలో ఇదే జెడ్పీటీసీ, పులివెందుల జెడ్పీటీసీ ఇప్పుడు ఎలక్షన్ జరగలేదు కదా, ఏకగ్రీవమే జరిగినాయిగా చాలా వరకు. మరి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళ సత్తా చూపించాలని ఒక ప్రయత్నం జరుగుతుందని అనుకోవచ్చా? తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి, ఎందుకు జరగలే? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మస్తుగా జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగినాయి, ఎందుకు జరగలే? నిన్న ఎలక్షన్స్కు మాత్రమే ఏకగ్రీవం అయినది, అంతకుముందు ఏకగ్రీవమైన దాఖలాలు ఏమి లేవు. పులివెందుల తాలూకాలో పోటీ జరిగినాయి, చాలాసార్లు పోటీ పెట్టినారు, ప్రయత్నం చేసినారు, ఎందుకు గెలవలేదు? ఇప్పుడు సింహాద్రిపురం మండలం ఉంది, సింహాద్రిపురం మండలంలో జెడ్పీటీసీ మెంబర్గా పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేసినాడు, అప్పుడు గెలిచినాడు కదా, మనకి గెలవలేదా? కానీ ఎక్కడైనా మీకు కొంత భయం ఉంది, ఆందోళన, భయం కనపడుతుందా? ఏమన్నా అనిపిస్తుందా? ఎందుకు ఇంత టెన్షన్ పులివెందుల్లోకి వచ్చేసాం, ఈ 10,000 ఓట్ల గురించి రాష్ట్రం మొత్తం కూడా ఫోకస్ చేస్తుంది, ఒక ఆందోళన ఏమన్నా అనిపిస్తుందా మీకు? ప్రజలు ఓటేస్తే మేము గెలవడము అనే విషయంలో మాకు ఆందోళనే లేదు. 75% మేము ఉండాం, 25% వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ కూడా ప్రజలు ఓటేయకుండా పోలీసులు ఓటేస్తే కదా మేము ఓడిపోతాం. మాకుండే ఆందోళన ఏంటంటే ప్రజల చేత ఓటేయిస్తారా పోలీసు వాళ్ళు, లేకుంటే పోలీసు వాళ్ళే ఓటేస్తారా? ఇది మాకుండే ఆందోళన. ప్రజల చేత ఓటేసి మేము ఓడిపోయినామనుకో ఆందోళనే మాకు. పోలీసులతో ఓటేసుకొని మీరు గెలిచినారనుకో, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నాకు ఆందోళన లేదు.
కానీ మీరు అందరూ చాలాసార్లు పోలీసుల దగ్గర పోయినప్పుడు కూడా మీకేం పెద్ద పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కదా పోలీసుల దగ్గర నుంచి కూడా. ఈవెన్ మీరు ఐజీతో మాట్లాడిన, మీరు డిఎస్పీ మీరు కూడా ఉన్నారు ఆ సందర్భంలో కూడా జరిగిన ఇష్యూస్లో. కానీ అటువంటి సమయంలో మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కదా. మీరు ఎలా కలుస్తారనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కదా అంట. చివరి వరకు శ్వాస ఆగిపోయేంత వరకు పోరాటం చేయాల్సిందే కదా. యుద్ధంలో దిగిన సైనికుడు విజయమో మరణమో. మా పరిస్థితి కూడా అదే. పోలీసు వాళ్ళు పలికినా పలకపోయినా, ఎన్నికల కమిషన్ పలికినా పలకపోయినా, వ్యవస్థలన్నీ అన్యాయంగా ప్రవర్తించినా, మాకు రక్తాలైనా, గాయాలైనా, అవమానాలైనా, పోలింగ్ శాతం 5 గంటలకు ముగిసిపోయేంత వరకు గెలవడానికి కావాల్సిన ప్రయత్నంలో చివరి వరకు ప్రయత్నం చేస్తాం. ఎస్, మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, మీ మీద దాడులు జరిగాయని. తర్వాత మీ నాయకులందరూ విజయవాడలో ఎలక్షన్ కమిషన్ ముందు ధర్నాలు చేశారు, బైఠాయించారు, అక్కడ పెద్ద పెద్ద ఇష్యూస్ చేశారు. ఇప్పుడు వరకు కదా మీ మీద దాడులు జరిగిన వ్యక్తుల్లో ఒక్కడన్నా అరెస్ట్ అయిన సందర్భం ఉంది? కొత్త పెళ్లి కొడుకుల మాదిరి పులిందలో తిరుగుతున్నారు. ఒక్కరు కూడా అరెస్ట్ కాలే. కొత్త పెళ్లి కొడుకుల మాదిరి పులిందలో తిరుగుతున్నారు. వాళ్ళు పులిందలో తిరుగుతూ విచిత్రం ఏంటంటే, నిన్నటి దినం ఎవరైతే 307లో ముద్దాయిలో 15 గంటల తర్వాత మళ్ళీ రెండో 307లో వాళ్ళే ముద్దాయి. అవును, రెండో దాడి కూడా వాళ్ళే చేసినారు. కాబట్టి పోలీసులు పూర్తిగా వాళ్ళకు ఏంటంటే దాన్ని అయిపోయినారు పోలీసులు. ఒక పెద్ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు డిఐజీ కోన ప్రవీణ్ గారు అట్లా మాట్లాడితే కింది స్థాయిలో ఉండే డిఎస్పీలు, ఎస్పీలు, సిఈలు ఏం పని చేస్తారు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా? ప్రత్యాభారం అన్నాడు ఆయన. డిఐజీతో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పాడు, రాముని తోక కట్ చేసి పివరండు కట్ చేశారు, అది ఆ విధంగా జరిగింది కాబట్టి నేను ఫ్లోలోనే నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు అని. ఏం మాట్లాడాడంటే ఆయన కంటిన్యూగా రామునితో కపివరుండు, రాముని తోక, అట్లా కాకుండా ఏం మాట్లాడినాడు ఆయన? అన్నీ మేము విన్నాం ఆయన మాట్లాడినవి. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తారా బా, ఎందుకు చేయరు? ఒకటి, మేము లేకపోతే తలకాయలు తెగిపడిండు కదా అనేది ఒకటి. ఒక ఊర్లో చేయాల్సిన క్యాన్వాస్ ఆ ఊర్లోకి పోకుండా మరో ఊర్లోకి పోతే ఇట్లాంటివి జరుగుతాయి. ఏం ప్రత్యాపారమా? ఏంటి పోయినాడు? ఇవి ప్రజలు హర్షిస్తారా? మేము తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విమర్శిస్తుంది, మమ్మల్ని వదిలేయలే. ఆయన కోన ప్రవీణ్ గారు మాట్లాడే మాటలు ప్రజలు హర్షిస్తారా? ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తారా? మేధావులు హర్షిస్తారా? మీ మీడియా హర్షిస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోను. ఒకవేళ క్రాస్ చెక్ చేసుకొని ఆయన తప్పు మాట్లాడినా పొరపాటు ఇది, ఇంకోసారి మాట్లాడకూడదు అనుకొని సరిదిద్దుకుంటే వెళ్ళనుకోండి. లేదు నేను తెలిసే మాట్లాడినా, నేను ఇట్టే మాట్లాడతా అంటే దానికి ఎవరేమీ చేయలేదు. కానీ మీకు ప్రతిసారి పులివెందుల ఎలక్షన్ వచ్చే టయానికి సడన్గా ఎక్కడో అక్కడ బయట ఉన్న ప్రాంతంలో నుంచి హైదరాబాద్ లేకపోతే ఉన్న ప్రాంతంలోకి ఇక్కడికి సునీతమ్మ గారు వచ్చేస్తారు. ముందు 2009 నుంచి అంటే 2019 ఎలక్షన్ తర్వాత 2024 నుంచి చూసుకుంటే వరుసగా మీకు ఆమె రావడం వల్ల కొంత ఇంపాక్ట్, కొంత దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ప్రజలది ఆలోచించాలా. ఏమని? హత్య జరిగి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది. దాని మీద ఎంత జరగాలని అంత జరిగింది. ఎన్ని మాటలు జరగాలి అన్ని మాటలు జరిగినాయి. సిబిఐ ఎంక్వైరీలు, విచారణలు జరుగుతున్నాయి, కోర్టులో ఉన్నాయి. ఇంకా ప్రజలకు చెప్పాల్సినదంతా చెప్పినారు. ఎవరి మీద అనుమానం కలిగించాలో కలిగించినారు. ఎవరి వ్యక్తిగత కుటుంబాలకు గౌరవాన్ని నాశనం చేయాలని చేసినారు. 6 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వివేకానంద రెడ్డి యొక్క మరణము, ఆ ఉదంతము తెరపైకి వస్తుంది. ఎలక్షన్ అయిపోతానే మళ్ళా అది తెర మరుగైపోతుంది. అంటే వీళ్ళు ఎన్నికల కోసం ఆయన యొక్క మరణాన్ని ఉపయోగించుకుంటున్నారా, లేకుంటే నిజంగా ప్రేమతో మాట్లాడుతున్నారా? ప్రేమతో మాట్లాడుతా అంటే కన్నా ఎన్నికలప్పుడు ఎందుకు మాట్లాడి మిగతా అప్పుడు మౌనం దాలుస్తారు? ఎన్నికలప్పుడు ఎందుకు ఎస్పీని కలుస్తారు? ఎన్నికలప్పుడు ఎందుకు తెలుగుదేశంలో పోయి కలిసి ఒక సీన్ క్రియేట్ చేస్తారు? అంటే దీని వెనకాల ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ ఉంది, స్క్రీన్ స్క్రిప్ట్ అట్లాంటి ఏమైనా పనిచేస్తున్నాయని? ఒక 5%, 2%, 3% ఓట్లు దక్కించుకునే దానికోసం ఆయన యొక్క మరణాన్ని, హత్యను ఉపయోగించి అవినాష్ రెడ్డి కుటుంబానికి మళ్ళీ ఆ అపవాదను కరిగించినది గుర్తు చేసి 2, 3, 4, 5% అయినా కనీసం 100 ఓట్లైనా మనకు లాభం జరుగుతుంది కదా అనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. కానీ దానివల్ల మీకు పార్టీకి ఏమి నష్టం జరగట్లేదని భావిస్తున్నారా, లేదా వదిలేసారా? ఓకే వస్తుందిలే, మాట్లాడుకుంటుంది, వెళ్ళిపోతుందిలే, లైట్ తీసుకుందామని? కొత్తగా నష్టం జరిగేది ఏముందన్నా, జరగాల్సిన నష్టం ఏముంటే జరిగిపోయింది. నేను కొత్తగా జరిగే నష్టం ఏమి లేదు. దాని నుంచి కొత్తగా మేము ఆలోచించేది ఏం లేదు. పాత చింతకాయ పచ్చడి కొత్తగా ఆలోచించేది అయితే లేదు. కానీ రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా కనపడుతుంది అంటున్నారు కదా. సో అటువంటి నేపథ్యం ఓకే, ఇవన్నీ పక్కన పెడితే కూడా ఇప్పుడు ఈ బై ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా
కొంత ఇబ్బంది పడతారు. మీరు చూస్తే మీ దగ్గర పార్టీలో కూడా మీ అవినాష్ లేదు, ఒక రాచమల్లో, లేకపోతే రామ్ సుబ్బారెడ్డి, లేకపోతే ఒక 5-6 మంది మాత్రమే ఇక్కడ ఈ భుజాన్ని వేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది కూడా చూసిన వాళ్ళందరికీ. సో మరోవైపు చూసుకుంటే అధికార బలం ఉంది, పోలీస్ బలం ఉంది, మంత్రులు వస్తున్నారు, అక్కడ ఒక టీమ్ ఆఫ్ నెట్వర్క్ పనిచేస్తుంది, చాలా గట్టిగా అక్కడ ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది. మీ ఓట్లు కూడా మీరు ఏ ఊర్లో ఓట్లు వేసుకోవాలో ఆ ఓట్లు కూడా మార్చి వేరే ప్రాంతానికి కూడా షిఫ్ట్ చేసుకుంటున్న పరిస్థితి. కానీ మీరు ఏం పులివెందుల్లో ఉండి కూడా మీ నాయకులు ఏం చేయలేకపోతున్నారు అనే దాంట్లో ఈ ఈక్వేషన్కి వచ్చేసరికి కొంత మీకు ఇబ్బంది కలగట్లేదు? పులివెందులకు మేము 4-5 మంది మేము ఉండాము అంటే పార్టీ మమ్మల్ని ఇక్కడికి అధికారపూర్వకంగా కేటాయించింది. రామసుబ్బారెడ్డిని, నన్ను, సతీష్ను ఈ ఎన్నికల వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి, ప్రచారం నిర్వహించడానికి మా ముగ్గురిని ఇక్కడికి కేటాయిస్తే మేము వచ్చినాం. అంటే మా కొద్ది మేము వచ్చినది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేర వరకు ఇక్కడికి వచ్చినాం. ఒంటిమిటకు రమేష్ యాదవ్ను ఇక్కడ వేసినారు, ఒంటిమిటకు వచ్చేసి రఘురామరెడ్డి అన్నను, అంజాద్ను, సురేష్ను వాళ్ళు వేసినారు. అంటే ఎవరి ఎక్కడికి పోవాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. నాలాంటి వాళ్ళము, సతీష్లో కానీ, రామసుబ్బారెడ్డి కానీ మేము పార్టీకి విధేయులము, క్రమశిక్షణ కలిగిన వాళ్ళము. మేము అగ్గిలో దూకంటే అగ్గిలో దూకే వాళ్ళమే. జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఆదేశాల మేరకు దూకుతాం. ఒకవేళ పార్టీ సిద్ధాంతాలు మాకు నచ్చకపోతే పార్టీని వ్యతిరేకించి పక్కకు పోవాల్సిందే తప్ప, కానీ పార్టీలో కొనసాగినంతసేపు మేము జగన్మోహన్ రెడ్డి యొక్క ఆజ్ఞకు బద్దులమే. ఆయన ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ ఇంకో విషయం మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే, దేశంలో 50 ఎలక్షన్ జరిగినా పులివెందులలో సార్ బయటికి. ఇది దేశంలో 50 ఎలక్షన్ జరిగినా 40 ఏళ్ళ నుంచి పులివెందులలో రక్షణగా సారు. పులివెందులకు మేము రక్షణ రావాల్సిన అవసరమే ఉందబ్బా. మరి అంటే మీ పవరు లేదు, పులివెందుల మీ అడ్డా మొత్తం ఎక్కడికక్కడ కూలిపోయిందని అనుకోవాలా, లేకపోతే ఏంటి మీ టీము మీకు పనిచేసే? నిజమే మీరు చెప్పింది వాస్తవం కదా, ఎక్కడికైనా పులివెందులలో వచ్చే పరిస్థితి ఉంది. పేపర్లు కూడా పెద్ద పెద్ద రసాయ పులివెందులలో ఆడుకొచ్చారు, ఈడుకొచ్చారు. కానీ ఈరోజు వాళ్ళ ఎలక్షను, వాళ్ళ సొంత జెడ్పీటీసీ, అది గెలిపించుకునే దానికోసం వేరే ప్రాంతాల నుంచి మీలాంటి నాయకుల్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే నేను చెప్పేది. మేము 10 మంది 15 మంది పార్టీ కేటాయించలేదని చెప్తాను నేను. పులివెందులకు వేరే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు కాబట్టి 10 మందిని, 15 మందిని, 30 మందిని కేటాయించాలి. జగన్మోహన్ రెడ్డి కేటాయిస్తే 100 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజా అందరూ వస్తారు. అవసరం లేదు ఇక్కడికి. వాళ్ళు పూర్తి వాళ్ళు సంపూర్ణమైన ప్రజాబలం కలిగిన నాయకులు, విపరీతమైన కార్యకర్తలు, నాయకులతో మెండుగా ఉండే నియోజకవర్గం వాళ్ళది. మాతో ఏం అవసరం లేదు. కాకపోతే అవినాష్కు మేము సంఘీభావంగా తోడుగా 2-3 సీనియర్లం. రామ్ సుబ్బారెడ్డి అన్న సీనియర్ మోస్ట్, సతీష్ రెడ్డి సీనియర్ మోస్ట్, నేను అవినాష్ కంటే ఒక 15-20 ఏళ్ళు పెద్దోని సీనియర్ మోస్ట్. సో ఒక 2-3 ఆయనకు సంఘీభావంగా తమ్మునికి తోడుగా ఉండాలని చెప్పి ఉండేదాన్ని పంపడమే తప్ప ప్రత్యేకంగా మేము వచ్చి పొడిచేది ఏంది, చేసేది ఏంది? పులివెందుల తాలూకాలో ప్రజాబలం మేము వచ్చినంత మాత్రాన మారేది లేదు, తగ్గేది లేదు. రాజశేఖర రెడ్డిని చూసి ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు. ఈ రెండు తప్ప మూడో వాళ్ళని చూసి ఓటేసే పరిస్థితి ఇక్కడ లేదు. మేము చేసేది కూడా ఏం లేదు. ఈ 10వ తారీఖు వరకు నేను వచ్చినా ఏం చేస్తా, అవినాష్ తోటతో పల్లెలు పోయినా, పల్లెల్లో ఓటర్ను అభ్యర్థించినా, వాళ్ళ ఓటర్ యొక్క నాడి గమనించగలిగినా, ఏం జరుగుతుందో పార్టీకి చెప్పగలిగినా, ప్రెస్ ముందుకు రాగలిగినా, ఎప్పటికప్పుడు వాస్తవ సత్యాలను ప్రపంచానికి చెప్పగలిగినా, నేనంటూ ఏదైనా గొప్పగా కార్యక్రమం చేసినానంటే ఇక్కడ జరుగుతుండే దుర్మార్గాలను మీ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయడంలోనే నా డ్యూటీ సక్రమంగా చేసినానేమో. అంతకుమించి నేను యొక్క ఓటు మార్చింది లేదు, ఒక ఓటు నేను ఓటింది లేదు, ఏమీ లేదు. మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? అంటే మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి మీరు అదే చెప్తున్నారు. నేను ఓటర్ని అబ్జర్వ్ చేస్తాను కానీ మీ అబ్జర్వేషన్ అంటే కొంచెం పబ్లిక్లో కొంత వరుసగా జరిగిన దాడులు, ఈ సంఘటనలో పబ్లిక్ కొంత ప్యానిక్ అయిన విషయం అయితే వాస్తవం. ఆ ప్యానిక్ మీకు ఏమైనా సింపతిగా మారుతుంది అనే ఒక ఆలోచన మీకు ఏమైనా కనిపిస్తుందా? వాస్తవానికి ఇక్కడ ఉండే బలం అయితే అన్నా నేను 100% నిజాయితీగా చెప్తాను. నేను జనరల్గా నేను రాజకీయాల్లో కొనసాగినా కూడా ఒక రకంగా చెప్పాలంటే నేను కుళ్ళిపోయిన పండును కాదు, దూరంగానే ఉంది నా పండు. చెడిపోలే రాజకీయాల్లో, నిజాయితీగానే మాట్లాడతా. బలం ఉందంటే బలం, గెలుస్తాం, ఓడతాం, తప్పు చేసే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. ఇది నా మనస్తత్వం. జనరల్గా రాజకీయాల్లో ఆ మనస్తత్వం ఉండకూడదు. కొంత లౌక్యము, కొంత మూసిపెట్టేది, దాచిపెట్టేది ఉండాలా. ఎందుకంటే ఎన్నికల్లో ఆ రుచి కనపడింది నాకు రాలే అది. నేను తిరిగిన ప్రతి పల్లెల్లోనూ, నేను అచ్చివేలి పోయినా, తుమ్మలపల్లె పోయినా, నల్లబరెడ్డిపల్లె పోయినా, నల్లగొండవారిపల్లె పోయినా, కన్నమీద పల్లె పోయినా, ఎరిపల్లె పోయినా, నేను పోయిన ప్రతి పల్లెని అన్ని పల్లెలు పోయినా చూసినా 75% మేము ఉన్నాము. 25% ఓటర్లు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు. గత 12-13 నెలల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా వాళ్ళ ఓట్ల శాతం ఎంత అని ప్రతి పల్లెలో చూసినా. అంటే తుమ్మలపల్లె వినాం, తుమ్మలపల్లె పోతే 900 ఓట్లు ఉన్నాయి. ఎన్ని వచ్చినాయని వాళ్ళు చూస్తే 152 ఓట్లు వచ్చినాయి. 750 ఓట్లు మాకు వస్తే
152 ఓట్లు వచ్చినాయి. అచ్చివెల్లి వినాం ఎన్ని వచ్చినాయని చూసినాం, ఆడ సేమ్ ఇదే పరిస్థితి. నిన్న ఇక్కడ వినాం నల్గొండవారిపల్లె 550 ఓట్లు పోలేనాయి, 550 90 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. ప్రతి చోట వాళ్ళకు వచ్చినది ఏంటంటే 20 నుంచి 25%. ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి మంచి పనులు చేసి ఉంటే, వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ చెప్పిన వాగ్దానాలు నెరవేర్చి, రైతులకు రైతు ప్రయోజనాలను పరిరక్షించి, వ్యవసాయానికి నీరిచ్చి, కరెంటు బిల్లులు పెంచక, పేదవారికి సంక్షేమ పథకాలు ఇచ్చి, లేకుంటే మొత్తం అన్నీ చేసి ఉంటే, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సకాలంలో అన్నీ చేసి ఉండి సాటిస్ఫై అయి ఉంటే వాళ్ళు ఇంకొక 5-10% పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఇవన్నీ నేను చెప్పినట్టు చేయకుండా వాగ్దాన భంగమై అన్ని అబద్ధాలు చెప్పి గెలిచి 14 నుంచి పేదవాళ్ళకు ఒక సంక్షేమ పథకం లేకుండా, రైతు ప్రయోజనాలను పరిరక్షించకుండా గాలికి వదిలేసి ఉంటే ఆ 25 కాస్త 18-17 కావాలి. ఇంతే. 18-17 అవుతుందా, లేకుంటే 35 అవుతుందా? కానీ 50 అయితే మాత్రం కాదు. 50 ఎప్పుడవుతుంది అంటే పోలీసు వాళ్ళు ఓటిచ్చి అవుతుంది 50. పోలీసు వాళ్ళు వేస్తే 50 అవుతుంది. పోలీసు వాళ్ళు వేయకుంటే 35 అన్న కావాలా, 18 అన్న కావాలా. ఇది నేను నిజాయితీగా మాట్లాడే మాట. ఇందులో ఏమాత్రం వ్యత్యాసం లేదు కదా. మరి నువ్వు ప్యానిక్ అయినారా అంటున్నావు నువ్వు ప్రజలు. ఎస్, 100% అన్ని పల్లెల్లో కూడా వాళ్ళు చేసిన దాడుల వల్ల భయానికి లోనైనారు, అసహ్యానికి లోనవుతున్నారు. అసహ్యమా? ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నిక కోసము, అది కూడా ఒక 9 నెలల 8 నెలల కాలం ఎలక్షన్ల కోసం ఇంత బరితెగించి దాడులు చేయడము, ఇంత బరితెగించి మాట్లాడడము, వీళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు రాక్షసత్వంగా. ఎందుకు ఇంత బరితెగించిపోయినారు? ఇది 1924 అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తించలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వైఎస్ఆర్లో ఉన్న అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు ఇట్లా ప్రవర్తించింటే ఈ తాలూకాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండగలిగిందిరా? వీళ్ళ మంచితనమే వీళ్ళకి శాపమైందే? అవినాష్ రెడ్డి మెతకతనమే ఇట్లా అయిందే? జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజాస్వామ్య వాదమే ఈ విధంగా వీళ్ళని తయారు చేసిందా అని చెప్పి పల్లెల్లో చెట్ల కింద కూర్చొని ఏడ చూసినా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఆ అసఖ్యంలో నుంచి వీళ్ళకి టిట్ ఫర్ టాట్ చేయాలని ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలా? దౌర్జన్యం ద్వారా ఏమి సాధించలేము, బూతులు మార్చిన ద్వారా ఏమి సాధించలేము, ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తే ఏమి సాధించలేము. వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. నిన్నొచ్చిన ఓట్లు కూడా వీళ్ళకి రాకూడదు అని చెప్పి గ్రామాలే ఐకమత్యంగా జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమతోనూ, రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల ప్రేమతోనూ, ఈ తెలుగుదేశం పార్టీ చేసిన హింసాకాండకు వ్యతిరేకంగానూ గట్టి నిర్ణయంతో అనుకూలమైనటువంటి ప్రజాస్వామ్యానికి తీర్పు ఇవ్వాలని ఉండాలని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. మీ ఈ 10 రోజుల ఎలక్షన్స్, ఈ 2 ఒంటిమిట్ట జెడ్పీటీసీలో మీ క్యాంపెయిన్ ఎలా జరిగింది అని ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పులివెందుల్లో నేను ఈ 10 రోజులు ఎలక్షన్ క్యాన్వాస్ తిరిగిన దాంట్లో నాకు ఎట్లుంది అని అడిగితే, ఒకే సమయంలోనే వర్షం పడి అదే సమయంలోనే బాగా ఎండగాస్తే ఎట్లుంటుందో, ఒకవైపు తెలుగుదేశం పార్టీ దాడులతో ఎచ్చగుంది, ఒకవైపు పోలీసు వాళ్ళతో, ఒకవైపు ప్రజలు మమ్మల్ని ప్రేమగా పిలిచి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, జగన్ని పొగుడుతూ కాఫీ ఇచ్చి అన్నం పెట్టి వారు చూపించే ప్రేమాభిమానాలు చల్లగా ఉంది. కాసేపు వాళ్ళ దాడులతో వెచ్చగా, ప్రజల యొక్క ప్రేమతో చల్లగా. ఏం త్రిల్లో ఏడ సాగు ఎముతారనే భయం కార్యకర్తలకు కోరుకున్నప్పుడు ఏం త్రిల్లి ఉంటుంది నా పాపం. మీ దాని కూడా ఉందంట, ఇప్పుడు మీ సాక్షి వాళ్ళకు కూడా ఉందంట. ఇప్పుడు అది కూడా చెప్పినా, మర్చిపోయినా. నేను చెప్పినాడు వాళ్ళే కొట్టుకుంటారు అంటే ఇండికేషన్ ఇచ్చినారు. ఏమని, ఇంకా మేము బగల్దెంగుతాము, బగల్దెంగి మళ్ళీ మీరే బగల్దెంగున్నారని చెప్తాము, ఇంకా పేపర్ వాళ్ళకు ఉంది అంటున్నారు. ఇంకా సాక్షి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరున్నారో మరి. అయితే ఈరోజు సాయంత్రం ఇండిపెండెంట్ కూడా ఉంది, వాళ్ళని కూడా వాళ్ళే సావదింగుతారు, వాళ్ళే దాడులు చేసి మా మీద పెడతారన్నారు. అంటే ఏమనంటే ఇండిపెండెంట్ మీద, పేపర్ సాక్షి వెహికల్స్ మీద ఈరోజు కానీ రేపు కానీ దాడులు జరిగేదానికి 100% అవకాశం ఉంది. అంటే ఒక సీరియస్ అలిగేషన్ మేము మీద చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఈ ఎలక్షన్ని బాయ్కాట్ చేయడానికి వేస్తున్న ఒక పెద్ద కుట్ర, గెలవలేక ఈ వ్యాపారం చేస్తున్నారు అనేది టీడీపీ పత్యాపారం. నేను అది అనలేను కాబట్టి మీతో అంటున్నా. ఆ వ్యాపారం చేస్తున్నారని టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. నిజమేనా? మీరు ఆ షింకులో ఉన్నారేమో. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి, నిజంగా మేము ఎలక్షన్లో గెలవలేని వాళ్ళమైనా, లేకుంటే దాడులకు భయపడే వాళ్ళమైనా, ఇంత దూరం ఎందుకు రావాలన్నా? ఎలక్షన్ బాయ్కాట్ చేసేది ఏందో 7వ తారీఖు, 6వ తారీఖు, 5వ తారీఖు, 4వ తారీఖు చేయాలా? ఎప్పుడో 2-3 తారీఖులో మొదలు పెట్టినాము, ఇప్పుడు 10వ తారీఖు వచ్చినాము, వారం రోజులు గడిచింది, ఇంకా ఒక్కరోజు గ్యాప్ ఉంది. రేపు ఒక్కరోజు గ్యాప్ ఉండేటప్పుడు ఇంకా ఎలక్షన్ బాయ్కాట్ చేసేది ఏంది అంటే వాళ్ళకి అర్థమైపోయింది కదా మీకు, సమాజానికి ఏమని. మేము దాడులు చేసినా, మాకు గాయాలైనా, ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా, అవమానాలు ఎదురైతున్నా, పోలీసులు తప్పుడు కేసులు పెట్టినా కూడా మేము ఎలక్షన్స్ను బాయ్కాట్ చేయకుండా చివరి వరకు పోరాటం చేస్తాం అనేది సుస్పష్టం. అంటే వాళ్ళు చెప్పినది
అబద్ధం. అంటే మేము ఎన్నికలను బాయ్కాట్ చేసే పరిస్థితుల్లో కానీ, ఎన్నికల నుంచి పారిపోయే పరిస్థితుల్లో కానీ, లేకుంటే లొంగిపోయే పరిస్థితుల్లో కానీ లేము. నేను కాదన్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పులిందుల తాలూకాలో పుట్టిన మనిషి ఎవడైనా, వాడు తెలుగుదేశం కానీ మేము కానీ ఎవరైనా సరే పారిపోవడం లొంగిపోవడం అనేది ఈ బ్లడ్లో లేదన్నా. చెప్తారా చూడే, ఈ బ్లడ్లో లేదు. రణరంగంలో మరణించారే తప్ప ఇక్కడ పుట్టినా సరే ఇన్ని పుట్టినా పారిపోవడం లొంగిపోవడం అంటే మాకు సరిపోదు. నువ్వు లక్ష చెప్పు, కోటి చెప్పు, సత్యదానికైనా సిద్ధమే. పారిపోము లొంగిపోము ఈ తాలూకాలో పుట్టినోడు కూడా. ఇది గ్యారంటీ, ఇది గ్యారంటీ. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రచార పర్వం పూర్తిగా ఆగిపోతుంది. మీలాంటి బయట నుంచి వచ్చిన వ్యక్తులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మొత్తం భారం అవినాష్ ఒక్కడి మీద పడే అవకాశం ఉంది. సో పబ్లిక్ రేపు జరిగే ఒక్కరోజు ఉంది, ఎల్లుండి ఎలక్షన్ని మీరు అనుకున్నట్టు లేదు, మీరు ఊహిస్తున్నట్టు పోలీసులే లేదు అధికార పార్టీ పూర్తిగా కబ్జాలో పెట్టుకుని చేయాలని ఒక ప్రయత్నం జరిగితే మీ దగ్గర ఆపడానికి కూడా శక్తి లేదుగా. సాయంకాలం 5 నువ్వు ఎత్తినావు కాబట్టి చెప్తాను నేను. సాయంకాలం 5 అయితేనే మా పోలీస్ అన్నలు ఎతుకులాడుకుంటూ వచ్చారు మా కోసం. ఖచ్చితంగా వస్తారు, వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళు చేస్తారు. ఇద్దరి కోసం వచ్చే డ్యూటీ, ఒకరి కోసం వచ్చే డ్యూటీ కాదు అది. మళ్ళీ ప్రత్యాపారమే, ఇది మళ్ళీ ప్రత్యాపారమే రాలా. ఎదుగులాడు కూడా మా కోసం వచ్చారు. వచ్చి కొడుకులను ఉద్యోగాలకు పంపినట్టు మమ్మల్ని పంపించారు. మన పిల్లలు ఉద్యోగం నుంచి వచ్చినాక సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ అయితే 2 రోజులు ఉంటాడే, పోరా జీతం పోతుంది, అది పోతుంది అని పంచారు కదా నాయన అమ్మ. అట్ట మమ్మల్ని మా ఇంటికి సాగనంపుతారు. వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు చూడి, కొత్త అల్లులు పెళ్ళైన అల్లులు ఏంటా చూడి, అట్ట పులిందలో ఆతిథ్యం ఇచ్చారు. అది జరగకపోతే రేపు అదే జరిగేది. 5 అయితే నా దగ్గరకు వచ్చారు ఇడికి ఎతుకులాడుకుంటా. నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి రామసుబాడన కోసం వచ్చారు, సతీష్ రెడ్డి కోసం వచ్చారు, మా వాళ్ళందరి కోసం వచ్చారు. వాళ్ళ మటుకు కొత్త అల్లుల మాదిరి ఈయనే పెడతారు. అదే జరుగుతుంది. అవినాష్ రెడ్డి ఒకటే ఉంటాడు. ఎవరు ఒకటే ఉంటాడు. కానీ అవినాష్ రెడ్డికి తోడు ఈ పులిందుల పులులు ఉంటాయి. ఎవరు ఈ పులులు ఉంటాయి పులిందుల. అవసరం లేదు, గ్యారంటీ ఇబ్బంది లేదు. సో ఎలక్షన్ మీద కాన్ఫిడెంట్ అయితే ఉంది. 1,000,000 సార్లు గెలుస్తామన్నా, 1,000,000 సార్లు గెలుస్తాం. చూడు 14వ తారీఖు చూడు. రైట్ సార్, ఆల్ ద బెస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.